హైకమాండ్ ఆదేశిస్తే తిరిగి బీజేపీలో జాయిన్ అవుతానన్నారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. తాను ఇతర పార్టీలో చేరే ప్రసక్తే లేదన్నారు. తన రిజైన్ను ఆమోదించేలా కొందరు కుట్ర చేశారని చెప్పారు. తన రాజీనామా లెటర్పై హైకమాండ్ ఎంక్వైరీ చేస్తుందని అనుకుంటే అదెక్కడా జరగలేదన్నారు రాజాసింగ్. 11 ఏళ్లుగా పార్టీలో ఇబ్బంది పెట్టినా భరించినట్లు చెప్పారు. అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనకు ఫోన్ చేసినట్లు జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదన్న రాజాసింగ్తో విజయ్ ఫేస్ టు ఫేస్. బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎటువైపు వెళ్ళనున్నారు? అసలు పార్టీకి రాజీనామా చేయాల్సిన కారణం ఏంది? ఎవరు రాజాసింగ్ పైన కుట్రలు పన్నారు? ప్రస్తుతం ఈ విషయాలన్నీ మనతో మాట్లాడేందుకు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఉన్నారు. ముందుగా పార్టీకి రిజైన్ చేసిన తర్వాత అనేకమైనటువంటి స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. రాజాసింగ్ మహారాష్ట్రకు సంబంధించిన పార్టీలో చేరుతారని చెప్పి, కొత్త పార్టీ పెట్టబోతున్నారని చెప్పి, రకరకాల ఇక్కడ రాష్ట్రంలో ఉన్న పార్టీలో జాయిన్ అవుతున్నారని చెప్పి ఏం చెప్తారు? మా పార్టీ వాళ్ళు ఆశీర్వాదం ఇస్తే ఇమీడియట్ కొత్త పార్టీ పెట్టేస్తా. ఫైనాన్షియలీ ఫిజికలీ సపోర్ట్ ఇస్తే పక్కా పెడతా. నాకు అంత దమ్ లేదు కొత్త పార్టీ పెట్టడానికి. ఇప్పుడు నా మెంటాలిటీకి వేరే పార్టీలో పోవాలి, వేరే పార్టీ పెట్టాలి అట్లాంటి ఆలోచన ఎప్పుడు కూడా నాలో రాలేదు. ఇప్పుడు ప్రతిసారి ఇట్లాంటి కొన్ని ఇష్యూస్ జరిగినాయి. కొద్దిగా నా ఇంటి నుంచి నేను బయటకు వస్తే కొంతమంది ఉన్నారు, రాజాసింగ్ వేరే పార్టీలో పోతారు, రాజాసింగ్ వేరే పార్టీ పెడతారు, రాజాసింగ్ వెనక ఫలానా వాళ్ళు ఉన్నారు, రాజాసింగ్ వెనక ఫలానా వాళ్ళు ఉన్నారు, ఇట్లాంటి కొన్ని వార్తలు జరిగినాయి. గతంలో కూడా నేను మునవర్ ఫారూఖీ సబ్జెక్ట్లో నేను సస్పెండ్ అయిన తర్వాత కూడా 14 నెలలు నేను పార్టీ నుంచి బయటకు ఉండే సమయంలో కూడా ఇట్లాంటి వార్తలు జరిగినాయి. కానీ ఏం కాలే కదా. ఎప్పుడైనా నేను బీజేపీ యొక్క కట్టర్ ఫాలోవర్గా ఉంటా కూడా. ఇవాళ లేకపోతే రేపు మళ్ళీ మా ఇంట్లోనే వెళ్ళాలి. నేను వేరే ఇంట్లో నాకు ప్రవేశం దొరకవు. ఎందుకంటే నేను ఫస్ట్ హిందూ, దాని తర్వాత రాజకీయం అనే వ్యక్తి. నేను జై శ్రీరామ్ చెప్పే తిరిగే వ్యక్తి. నేను అక్కడ బీఆర్ఎస్లో కానీ కాంగ్రెస్లో కానీ నాకెక్కడ మ్యాచ్ అవుతుంది. అందుకోసం ఏ పార్టీలో కూడా నేను పోను. పార్టీ పైన గత సంవత్సరం నుంచి చూస్తున్నాం అనేకమైనటువంటి స్పెక్యులేషన్స్ కానీ, ఆరోపణలు కానీ పలువురు నేతల పైన చేస్తున్నారు. ఎందుకు, ఏం జరుగుతున్నది? తెలంగాణ బీజేపీకి సంబంధించి ఎవరు పార్టీని డ్యామేజ్ చేస్తున్నారు? మీ దృష్టిలో ఉన్న నేతలు ఎవరు? ఇప్పుడు మా తెలంగాణ బీజేపీ పైన కొంతమంది దుష్ట శక్తులు పడింది. ఇప్పుడు ఉంటాయి కదా, ప్రతి ఒక్క వ్యక్తి కొన్ని గ్రహచారాలు కొద్ది ఖరాబ్ నడుస్తుంది. అట్లా మా తెలంగాణ బీజేపీ కూడా కొద్దిగా కొంతమంది బ్యాడ్ సమయం నడుస్తుంది. ఓకే, ఇవాళ లేకపోతే రేపు ఇట్లా మన జాతకంలో మంచి రోజు ఎట్లా వస్తుంది కదా, అట్లా బీజేపీ కూడా మంచి రోజు వస్తుంది. ఇప్పుడు ఏంటంటే కొద్ది సమయం బాగాలేదు, అందుకోసం కొన్ని మంచి చెడు అయితేనే ఉంటుంది. ఇవాళ మా సమయం బాగాలేదు అనుకోండి, అందుకోసం బీజేపీకి రిజైన్ ఇచ్చినాము. ఏదో అనుకున్నాం, ఏదో అయింది. మేమేమనుకున్నామంటే బీజేపీకి రిజైన్ ఇచ్చిన తర్వాత మా కేంద్ర పెద్దలు ఒక బృందం పంపించి అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో, అసలు ఎక్కడ తప్పు జరుగుతున్నాయి, ఇట్లాంటి నాయకులు ఇట్లాంటి స్టేట్మెంట్ ఎందుకు ఇస్తున్నారు, నాయకులు పార్టీ ఇడ్చి ఎందుకు వెళ్ళిపోతున్నారు, వేరే పార్టీ ఇడ్చి బీజేపీలో వచ్చిన తర్వాత మళ్ళా వాళ్ళు వేరే వేరే పార్టీలో ఎందుకు వెళ్ళిపోతున్నారు, ఒక ఎమ్మెల్యేగా ఉండి నా బీజేపీకి ఎందుకు రిజైన్ ఇచ్చిండు, దానిపైన ఒక ఎంక్వైరీ చేపిస్తారేమో అని నేను అనుకున్నా. కానీ అట్లాంటి ఏం జరగలేదు. ఎందుకంటే మా నాయకులు ఆల్రెడీ భారతదేశాన్ని వాళ్ళు చూడాలి, ప్రతి ఒక్క స్టేట్ వాళ్ళు చూడాలి, వాళ్ళు చాలా బిజీ ఉంటారు. అందుకోసం తెలంగాణ పైన దృష్టి వాళ్ళు పడలేదు అని అనుకున్నా. ఇంకా మధ్యలో నేను రిజైన్ ఇచ్చిన తర్వాత కనీసం నాకు ఢిల్లీ పిలిపించి అసలు ఏంది సంగతి అడుగుతున్నారు అనుకున్నా. కానీ ఓకే, అది కూడా ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ అయింది అని అనుకుంటున్నా. లేకపోతే ఇవాళ లేకపోతే రేపు 100% మా కేంద్ర పెద్దలు నాకు పిలిచి ఫస్ట్ నా క్లాస్ తీసి అసలు ఎందుకు బీజేపీకి రిజైన్ ఇచ్చినామో అడుగుతారని అనుకుంటున్నా. అమర్నాథ్ యాత్ర వెళ్ళేటప్పుడు కూడా ఢిల్లీలో కలుస్తున్నారు, రాజాసింగ్ నేతలను భేటీ అవుతున్నారు. ఇక్కడ లోకల్లో కొంతమంది నేతలను పంపించి పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఒక చర్చ కూడా జరుగుతుంది. నాకు ఎక్కువ నష్టం మా యూట్యూబ్ ఛానల్ ఇంకా కొంతమంది మీడియా వల్లనే జరిగింది. రాజాసింగ్కి డైరెక్ట్ అమిత్ షా గారు ఫోన్ చేస్తున్నారు, మోదీ గారు మెసేజ్ ఇస్తున్నారు, రాజాసింగ్ ఢిల్లీకి వెళ్ళిండు, రాజాసింగ్ ఒక బృందంని స్టేట్ ఆఫీస్ పంపించిండు, మళ్ళీ ఒకసారి బీజేపీలో రానికి రాజాసింగ్ ప్రయత్నం చేస్తా అంటే కొన్ని న్యూస్లు జరిగినాయి. అది టోటల్ ఫేక్. మొత్తము తప్పు వార్తలు. ఆ సమయంలో టీఆర్పీ పెంచడానికి కొంతమంది ఛానల్, యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నారు. నేను చాలా పెద్ద వ్యక్తి, డైరెక్ట్ నాకు మోదీ గారు, అమిత్ షా గారు ఫోన్ చేస్తున్నారు, ఈ విధంగా కొన్ని వార్తలు వేయించుకుంటుండు, లింక్ ఇస్తుండు, ఆ విధంగా
పెద్దోళ్ళకి కొన్ని అప్డేట్ చేసిన తర్వాతనే వాళ్ళు నా రిజైన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసినారు. ఎందుకు బీజేపీ ఇడుస్తున్నావు, అసలు నీకు ఎక్కడ ఇబ్బంది ఉంది అడుగుతారు. కానీ అడగకుండానే వాళ్ళు యాక్సెప్ట్ చేసినారంటే దీని వెనుక చాలా పెద్ద కుట్ర జరిగింది అని అనుకుంటున్నా. ఇప్పటివరకు అయితే తనకు అధికారికంగా ఎలాంటి పిలుపు రాలేదని చెప్పి కేంద్ర పెద్దలతో మాట్లాడిన తర్వాతనే పార్టీలో చేరిక పైన పూర్తి స్థాయి క్లారిటీ ఇస్తానని కూడా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో విజయ్, V6 న్యూస్, హైదరాబాద్.